హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని ఆది పర్వంలో పంచమాశ్వాసంలో మనం ద్రోణాచార్యుల కృపాచార్యుల జన్మ వృత్తాంతం మరియు కౌరవ పాండవుల ధనుర్విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని ఈ విధంగా అడుగుతారన్నమాట. మహర్షి, మాకు కృపాచార్యుడు ద్రోణాచార్యుని యొక్క జన్మ వృత్తాంతాలను చెప్పండి అని. మనకి జనమేజయ మహారాజుకి మహాభారత కథలను చెప్పింది ఎవరంటే వైశంపాయన మహర్షి. వీటిలన్నిటిని నోట్ చేసుకుంటా ఉండండి. ఇవి మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చిందనమాట. తర్వాత వైశంపాయనుడు జనమేజయునితో కృపాచార్యుని జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. గౌతముడు అనే మహామునికి శరద్వతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి వేదాలు చదవడం ఇష్టం లేదు. ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకా సాధించాలని ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సును భంగం చేయాలని దేవేంద్రుడు జలపద అనే యవ్వనవతిని పంపించాడు. శరద్వతుడు ఆమెను చూచి పరవశుడయ్యాడు. అతని చేతిలో నుండి ధనుర్బాణాలు, జింక చర్మం కింద పడ్డాయి. కామోద్రేకంలో అతనికి వీర్యపతనం అయింది. శరద్వతుడు మరలా తపస్సుకు వెళ్ళాడు. అతని వీర్యం ఒక రెల్లు పొదల్లో 2 భాగాలుగా పడింది. ఆ వీర్యంలో నుండి ఒక కొడుకు, ఒక కూతురు జన్మించారన్నమాట. ఒకరోజు శాంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను పక్కనే పడి ఉన్న ధనుర్బాణాలను, జింక చర్మాన్ని చూచాడు. వారు బ్రాహ్మణ కుమారులై ఉంటారని తలచి తీసుకొని వెళ్ళి పెంచుకున్నాడు. వారికి కృపుడు, కృపి అనే పేర్లు పెట్టారు. ఎవరు వాళ్ళు? కృపుడు, కృపి. కొంతకాలం తర్వాత శరద్వతుడు శాంతను వద్దకు వచ్చాడు. వారు తన సంతానమని శాంతనునికి తెలిపాడు. కృపునికి ఉపనయనం చేశాడు. తానే స్వయంగా ధనుర్విద్యని కృపుడికి నేర్పించాడు. అలాంటి కృపాచార్యుణ్ణి భీష్ముడు పిలిపించి పాండుపుత్రులకు, దుర్యోధనాదులకు విలువిద్య నేర్పించండి అని నియమించాడు. మనకి పాండవులకు, దుర్యోధనాదులకు మొదటి విలువిద్యను నేర్పించింది ఎవరంటే కృపాచార్యులు వారన్నమాట. తర్వాత వైశంపాయనుడు జనమేజయునితో ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతం ఇలా చెప్పసాగాడు. భరద్వాజ మహాముని గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ఘృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడుతూ ఉంది. గాలికి ఆమె చీర తొలగిపోయింది. ఆమెను చూచి భరద్వాజుడికి కామం కలిగింది. ఆ క్షణంలో భరద్వాజునికి వీర్యస్ఖలనం అయింది. భరద్వాజుడు తన వీర్యాన్ని సేకరించి ఒక ద్రోణిలో అంటే ఒక కలశంలో పెట్టాడు. ఆ వీర్యం నుండి శుక్రుని అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడైన వృషతుడు అనే రాజు ఏ దేశాన్ని పాలిస్తున్నాడు? పాంచాల దేశాన్ని పాలిస్తున్నాడు. అతను కూడా అడవులకు వెళ్ళి భయంకరమైన తపస్సు చేశాడు. ఒకరోజు మేనక అనే అప్సరసను చూచాడు. కామంతో అతనికి వీర్యం పతనమైంది. కానీ దాన్ని అతడు తన పాదంతో కప్పివేశాడు. ఆ వీర్యంలో నుండి మరుత్తుని అంశతో ద్రుపదుడు అనే బాలుడు జన్మించాడు. వృషతుడు ఆ బాలుణ్ణి భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశం వెళ్ళిపోయాడు. భరద్వాజుని ఆశ్రమంలో ద్రోణుడు, ద్రుపదుడు కలిసి విద్యాభ్యాసం చేస్తున్నారు. విలువిద్యను నేర్చుకుంటున్నారు. తరువాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ద్రుపదుడు ఏ రాజ్యానికి రాజయ్యాడు? పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశ్యుడు అనే మహాముని వద్ద ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుల యొక్క గురువుగారు ఎవరు? అగ్నివేశ్యుడు అన్నమాట.
కృపుని చెల్లెలైన కృప్పిని ద్రోణుడికిచ్చి వివాహం చేశాడు భరద్వాజుడు. ద్రోణాచార్యుల యొక్క భార్య పేరు కృపి అన్నమాట. మనకు కృపాచార్యుడు ద్రోణాచార్యులకి బామ్మర్ది అవుతారు. ఆ ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు, అతనే అశ్వత్థామ. ఇది ఇలా ఉండగా పరశురాముడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడని తెలిసి ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు. దానం చేయమని అడిగాడు. ద్రోణ, నా వద్ద ఉన్న ధనమంతా బ్రాహ్మణులకు దానం చేసేసాను, నా వద్ద ఇంకా శస్త్ర అస్త్రాలు మిగిలి ఉన్నాయి, నీకు కావాల్సి వస్తే అవి తీసుకో అన్నాడు. ద్రోణుడు సంతోషంగా సమ్మతించాడు. పరశురాముని వద్ద అనేక శస్త్రాస్త్రాల ప్రయోగ ఉపసంహారాలతో నేర్చుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఒకరోజు చిన్ననాటి స్నేహితుడైన పాంచాల దేశాధిపతి అయినటి ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. స్నేహపూర్వకంగా మాట్లాడాడు. కానీ ద్రుపదునికి ఇది నచ్చలేదు. పేద బ్రాహ్మణులకు మహారాజులకు స్నేహం ఎలా కుదురుతుంది? నోరు మూసుకొని పో, అదియు కాక మిత్రులైనా శత్రులైనా సమానమైన వారి మధ్యనే జరగాలి. మా వంటి మహారాజులకు నీ వంటి పేద బ్రాహ్మణులతో ఏమి ప్రయోజనం లేదు, కాబట్టి మన మధ్య స్నేహానికి అవకాశం లేదని గర్వంగా మాట్లాడాడు ద్రుపదుడు. ద్రోణుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ఏమి చేయడానికి తోచక ఇంకా అక్కడ ఉండలేక భార్యాబిడ్డలతో హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో దుర్యోధనాదులు పాండుకుమారులు బంతి ఆట ఆడుకుంటూ ఉండగా ఒక బంతి అక్కడే ఉన్న లోతైన బావిలో పడిపోతుంది. దాన్ని బయటకు తీసుకునే మార్గం లేక అందరూ చూస్తూ ఉన్నారు. అప్పుడు ద్రోణుడు భార్యాపుత్ర సమేతంగా అక్కడికి వచ్చాడు. ద్రోణాచార్యుల యొక్క భార్య పేరు కృపి, పుత్రుడెవరు? అశ్వత్థామ. నిస్సహాయంగా ఉన్న రాజకుమారులను చూచాడు. వెంటనే ద్రోణుడు బాణాలను ఒకదానికొకటి కొట్టి ఒక తాడులా చేసి బావిలో నుండి ఆ బంతిని బయటికి తీశాడు. రాజకుమారులు ఈ విషయాన్ని భీష్మ పితామహునికి చెప్తారనమాట. వెంటనే భీష్ముడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. తమరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. మహాశయ, నా పేరు ద్రోణుడు. నేను అగ్నివేశ్యుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నాను. పాంచాల రాజు నా స్నేహితుడు, కానీ అతను నా స్నేహాన్ని అవహేళన చేశాడు. ఈ కుమారుడు నా కొడుకు అశ్వత్థామ. చేతిలో ధనం లేకపోవడం వల్ల సంసారాన్ని పోషించలేక ఎన్నో బాధలు పడ్డాను. కనీసం బాల్యంలో నా కుమారునికి పాలు కూడా కొనడానికి ధనం లేక నా చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుని వద్దకు వెళ్ళి నా కుమారునికి పాల కోసం 4 పాడి ఆవులు ఇవ్వమని అడిగాను. కానీ ద్రుపదుడు నా పేదరికాన్ని ఎత్తి చూపుతూ తనతో నాకు స్నేహం తాగదన్నాడు. ఆ విధంగా అతనితో అవమానం పొందానని తన వృత్తాంతాన్ని వివరించాడు ద్రోణాచార్యుల వారు. భీష్ముడు ద్రోణుడికి కోరినంత ధనం ఇచ్చాడు. ధృతరాష్ట్రుని కుమారులకు పాండురాజు కుమారులకు విలువిద్య నేర్పమని అర్థించాడు. ద్రోణుడు దానికి ఒప్పుకున్నాడు. వారినందరినీ ద్రోణుడు ఒక కోరిక కోరాడు. మీరంతా నా దగ్గర విలువిద్య నేర్చుకున్న తర్వాత నా కోరికను మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు. కౌరవులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంటనే అర్జునుడు ముందుకు వచ్చి, గురువర్య, నేను మీ కోరిక ఏది కోరితే అది తీరుస్తాను అని పలికాడు. ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అర్జున్ని కౌగిలించుకున్నాడు. తర్వాత అందరికీ విలువిద్య నేర్పించడం ప్రారంభించాడు. దేశాల నుండి రాకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. కుంతీదేవికి బాల్యంలో సూర్యుని వరం కలిగిన పుత్రుడు సుతుని ఎంట పెరుగుతున్న కర్ణుడు కూడా ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు. కానీ కర్ణుడు ఎప్పుడూ రాకుమారుడైన దుర్యోధన పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం వినయంతో గురుపూజ చేస్తూ ద్రోణుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ద్రోణుని కుమారుడు అశ్వత్థామకు విద్యామాత్సరం ఎక్కువ. అర్జునుడు చీకట్లో బాణములు వేయడం అనే విద్య నేర్చుకోవడం అశ్వత్థామకు ఇష్టం లేదు. అందుకే వంటవాడిని పిలిచి
ఎప్పుడూ అర్జునుడికి చీకటిలో భోజనం పెట్టవద్దని చెప్పాడు. ఒకరోజు రాత్రి అర్జునుడు భోజనం చేస్తున్నాడు. పెద్ద గాలి వీచింది. దీపం ఆరిపోయింది. అలవాటు ప్రకారం అర్జునుడు అన్నం తింటున్నాడు. అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. చీకట్లో అన్నం తిన్నట్టు చీకట్లో విలువిద్య కూడా నేర్చుకోవచ్చని తెలుసుకున్నాడు. అప్పటి నుండి చీకట్లో బాణాలు వేయడం ఆరంభించాడు. ఒకరోజు చీకట్లో అర్జునుడు అల్లితాటి ధ్వని విన్నాడు ద్రోణుడు. అస్త్రవిద్యలో అర్జునికి కల పట్టుదలకు సంతోషించాడు. ద్రోణుడు తాను పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్ర విద్యలన్నీ నేర్పించి తనంతటి వాడిగా తయారు చేశాడు. ద్రోణుని కీర్తి విని హిరణ్యధ్వనుడు అనే ఎరుకుల రాజు కొడుకు ఏకలవ్యుడు అనేవాడు ద్రోణుడి వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని అడిగాడు. కానీ ద్రోణుడు హీనజాతి వాడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి అంగీకరించలేదు. అప్పుడు ఏకలవ్యుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. మట్టితో తన గురువుగారైన ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేశాడు. దాన్ని భక్తితో పూజించాడు. ఆ విగ్రహం ఎదురుగా విలువిద్య సాధన చేశాడు. ఒకరోజు పాండవులు కౌరవులు వేట నిమిత్తం సమీపంలో ఉన్న అడవికి వెళ్ళారు. పాండవులకు చెందిన ఒక కుక్క తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి మొరగసాగింది. ఏకలవ్యుడు 7 బాణాలు సంధించి ఆ కుక్క నోటిలో కొట్టాడు. ఆ కుక్క వెనక్కు తిరిగి కురుకుమారుల దగ్గరికి వచ్చింది. దానిని చూసి కురుకుమారులు ఆశ్చర్యపోయారు. ఆ బాణాలు ఎవరు వేశారు అని వెతుకుతూ వెళ్ళారు. వారికి జింక చర్మాన్ని కట్టుకున్న ఏకలవ్యుడు కనిపించాడు. అతను చూచి, నీవు ఎవరు? విలువిద్యలో నీకు గురు ఎవరు అని అడిగారు. దానికి ఏకలవ్యుడు, నా పేరు ఏకలవ్యుడు, ఎరుకుల రాజు కొడుకుని. నా గురువు ఇదిగో ఈయన ద్రోణాచార్యులు అని విగ్రహం చూపించాడు. కురుకుమారులు తిరిగి వచ్చి ద్రోణుడికి విషయం అంతా చెప్పారు. కానీ అర్జునుడు భరించలేకపోయాడు. ద్రోణుడిని ఒంటరిగా కలుసుకొని, గురువుగారు నేనే తమ ప్రియ శిష్యుడు అన్నారు, అన్ని విద్యలు నేర్పించానన్నారు. కానీ ఆ ఎరుకలవాడు తమకు ప్రియ శిష్యుడు అంట కదా, అతనికి నాకన్నా విలువిద్యలో నైపుణ్యం ఎక్కువట కదా అని అడిగాడు. ద్రోణుడికి ఇదేమీ అర్థం కాలేదు. అర్జునుడి వెంట ఏకలవ్యుడు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ద్రోణుడికి ఎదురుకు వచ్చి నమస్కరించాయి. అయ్యా, నేను తమ శిష్యుడిని, విలువిద్య నేర్చుకున్నాను అని చెప్పాడు. వెంటనే ద్రోణుడు, మరి నాకు గురుదక్షిణ ఇవ్వవా అని అడిగాడు. గురువుగారు, ఇది నా దేహం, ఇది నా ధనం, వీరు నా సేవకులు, మీకు ఏం కావాలో కోరుకోండి ఇస్తాను అని అన్నాడు. నీ కుడి చేతి బొటన వేలు కోసి నాకు ఇవ్వు, అదే నాకు గురుదక్ష అని అడిగాడు. ఏకలవ్యుడు ఆలోచించకుండా కత్తి తీసుకొని తన కుడి చేతి బొటన వేలు కోసి ఇచ్చాడు. ఇంకా ఏకలవ్యుడు విల్లు పట్టలేడు, బాణం సంధించలేడు. తాను నేర్చుకున్న విలువిద్యనంతా కోల్పోయాడు. అర్జునుడికి మనస్సుకు శాంతి లభించింది. భీముని బలాన్ని, అర్జునుడి విలువిద్యను చూసి దుర్యోధనాదులు సహించలేకపోయారు. ఒకరోజు ద్రోణుడు తన శిష్యులకు విలువిద్య పరీక్ష పెట్టాడు. ఒక బొమ్మ పక్షిని తయారు చేసి ఒక చెట్టు పైభాగాన ఉన్న కొమ్మకు కట్టాడు. తన శిష్యులందరినీ దాన్ని చూపించాడు. మీరు అందరూ మీ ధనస్సులు ఎక్కుపెట్టి నేను చెప్పినప్పుడు ఆ పక్షిని కొట్టండి అని చెప్పాడు. ధర్మరాజును పిలిచాడు. విల్లు ఎక్కుపెట్టమన్నాడు. ధర్మజ, చెట్టు కొననున్న పక్షి తలను చూచావా అని అడిగాడు. చూచాను గురువర్య బదులు చెప్పాడు ధర్మరాజు. ఆ చెట్టును, నన్ను, నీ తమ్ముల్ని చూచావా అని అడిగాడు. చూచాను గురువర్య అన్నాడు ధర్మరాజు. నీ దృష్టి చెదిరింది, నువ్వు దీన్ని కొట్టలేవు అన్నాడు. ఆ మాదిరిగా మిగిలిన వారందరినీ అడిగాడు. వారందరూ తమకు చెట్టు కొననున్న పక్షి తలతో పాటు మిగిలినవన్నీ కనపడుతున్నాయని చెప్పారు. ఆఖరికి అర్జునుడు విల్లు ఎక్కు పెట్టమన్నాడు ద్రోణుడు. మిగిలిన వాళ్ళని అడిగినట్లుగానే అర్జునుడు కూడా అడిగాడు. అర్జునుడు మాత్రం, గురుదేవా, నాకు పక్షి తల తప్ప వేరు ఏదీ కనిపించడం లేదు అని బదులు చెప్పాడు.
కొట్టు అన్నాడు ద్రోణుడు. అర్జునుడు బాణం విడిచాడు. పక్షి తల తెగిపడింది. అర్జునుడి ఏకాగ్రతకు, లక్ష్య భేదనకు ద్రోణుడు సంతోషించాడు. ఒకరోజు రాకుమారులందరూ కలిసి గంగా నదికి స్నానం చేయడానికి వెళ్ళారు. గురువుగారైన ద్రోణుడు నదిలో మునిగి స్నానం చేస్తున్నాడు. నదిలో ఉన్న ఒక మొసలి ద్రోణుడు తొడ పట్టుకొని నీటిలోకి లాగసాగింది. వెంటనే ద్రోణుడు, రాకుమారులారా, నన్ను ఈ మొసలి బారి నుండి కాపాడండి అని పెద్దగా అరిచాడు. రాకుమారులంతా దిక్కుతోచక అటు ఇటు పరిగెడుతున్నారు. అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్న ఆ ముసలిని తన బాణాలతో కొట్టి గురువుగారైన ద్రోణాచార్యుని కాపాడాడు. అతని విలువిద్యా నైపుణ్యానికి ద్రోణుడు సంతోషించాడు. ఎప్పటికైనా ద్రుపదుని మీద ఉన్న తన పగ తీర్చేవాడు అర్జునుడే అని నమ్మకం కుదిరింది. అందుకని అర్జునుడికి అనేక దివ్యమైన అస్త్రాలు ఇచ్చాడు ద్రోణాచార్యుడు వారు. ఇది మహాభారతం ఆది పర్వం పంచమాశ్వాసం. మనకి దీనికి మూలం వచ్చి మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ద్రోణుని భావమర్ది పేరేంటి? కృపాచార్యుడు. మనకు తెలుసు కదా. ద్రోణాచార్యుల యొక్క భార్య పేరు కృపి. ఈ కృపి ఎవరు చెల్లెలు? కృపాచార్యుల వల్ల చెల్లెలు. కాబట్టి ద్రోణాచార్యుడికి కృపాచార్యుడు ఏమవుతారు? బామ్మర్ది అవుతారు. మిగిలిన ఆప్షన్స్ కూడా గమనిస్తూ ఉండండి. శల్యుడు, ద్రుపదుడు ద్రోణాచార్యుల యొక్క స్నేహితుడు అనమాట. పాంచాల దేశానికి రాజు. విదురుడు మనకు తెలుసు కదా. మనకి పాండురాజు ధృతరాష్ట్రులతో పాటు విదురుడు కూడా మనకి ముఖ్యులు అనమాట. తర్వాత ద్రోణాచార్యునికి తన బొటన వేలును గురుదక్షిణగా సమర్పించింది ఎవరు? మనకు తెలుసు, ఏకలవ్యుడు. మిగిలిన ఆప్షన్లు అర్జునుడు, ద్రోణాచార్యుల యొక్క ప్రియ శిష్యుడు అర్జునుడు. కర్ణుడు మనకి ద్రోణాచార్యుడి దగ్గర శిష్యుడే. మనకి తర్వాత వచ్చి దుర్యోధనుడు శిష్యుడే. కానీ మనకి అర్జునుడు వీళ్ళందరూ ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. బొటనవేలు గురుదక్షిణగా ఇచ్చింది ఏకలవ్యుడు అనమాట. మహాభారతంలో ద్రుపదుడు ఈ కింది రాజవంశానికి చెందినవాడు అంటే మనకు తెలుసు, పాంచాల రాజవంశం. అందుకే ఆ రాజ్యం పేరు పాంచాల రాజ్యం. ద్రుపదుడి యొక్క కూతురు మనకి తెలుసు ద్రౌపది, ఆమెని పాంచాలి అంటారు. నెక్స్ట్ మనకి జనమేజయునికి భారత కథలు చెప్పింది ఎవరంటే వైశంపాయన మహర్షి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.